నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య భీకరమైన యుద్ధం జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ యొక్క యుద్ధం నేపథ్యంలో ఒక తెలుగు వ్యక్తి గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఇజ్రాయిల్లో గుండెపోటుతో తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి మృతి చెందడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల నుంచి ఇజ్రాయిల్ దేశానికి వలస వెళ్లిన రేవెల్ల రవీందర్ అనే వ్యక్తి అక్కడ గుండెపోటుతో మృతి చెందాడు. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా అతని యొక్క మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీంతో ప్రభుత్వ సహాయం కోసం విజ్ఞప్తి చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయిల్లో పనిచేస్తూ ఉన్న మన తెలంగాణ వ్యక్తి అయితే చనిపోవడం జరిగింది. దీంతో అతని యొక్క మృతదేహాన్ని ఇండియాకు పంపించాలన్న యుద్ధం జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇజ్రాయిల్ తన యొక్క ఎయిర్ స్పేస్ ను మూసివేయడం జరిగింది. విమానాలు అయితే తిరగడం లేదు. దీంతో భారత ప్రభుత్వం చొరవ తీసుకుని ఆ యొక్క మృతదేహాన్ని ఇండియాకు పంపిస్తే కుటుంబ సభ్యులు చివరి చూపైనా చూసుకుంటారని చెప్పేసి కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్న తీరు నిజంగా కంటతడి పెట్టిస్తూ ఉంది. దేశానికి వెళితే అక్కడ ఏవైనా పరిస్థితులు జరిగితే మన ప్రాణాలు పోయినా కానీ మన యొక్క కుటుంబ సభ్యులకు శవాన్ని చూపించడానికి కూడా లేకపోవడం చాలా బాధాకరం. భారత ప్రభుత్వం చొరవ తీసుకుని ఆ యొక్క మృతదేహాన్ని కుటుంబ చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. అలాగే ఆయన యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆ యొక్క కుటుంబానికి ఆ యొక్క భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.